హలో ఎవరీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో స్పెసిఫిక్ క్రియేట్ అయింది సైబర్ సెక్యూరిటీ కంటెంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేద్దామని మన తెలుగు పీపుల్కి. సో దట్ వాళ్ళు కూడా ఈజీగా లెర్న్ ఈజీగా నేర్చుకుంటారని. లైక్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు వచ్చి శివ. ఐఎమ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. లైక్ నేను ఈ వెబ్ అప్లికేషన్ పెనిట్రేషన్ టెస్టింగ్ గురించి ఇన్స్ట్రక్టర్, ఎంటైర్ కోర్స్కి నేను ఇన్స్ట్రక్టర్. సో మనం టైం వేస్ట్ చేసుకోకుండా టాపిక్కి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ అప్లికేషన్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఏంది అంటే, మనకి వెబ్ అప్లికేషన్స్ లైక్ ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది. ఇవన్నీ సైబర్ థ్రెట్స్ నుంచి తన అప్లికేషన్స్ ఎలా కాపాడుకుంటాయి, లైక్ హౌ మచ్ సెక్యూరిటీ దే హ్యావ్, అంటే దాని సెక్యూరిటీ ఎంత సెక్యూరిటీ ఉంది ఆ వెబ్ అప్లికేషన్స్కి, అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటే. ఎగ్జాంపుల్ అనుకోండి, ఫేమస్ ఎస్క్యూఎల్ ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్కి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది అటాక్ ఉంటే టోటల్ కంప్లీట్ డేటా అనేది లైక్ వల్నరబిలిటీ అంటారు దాన్ని. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ వల్నరబిలిటీ లైక్ వెబ్ అప్లికేషన్ ఉందంటే టోటల్ కంప్లీట్ డేటా అనేది వెబ్ అప్లికేషన్ నుంచి మనం రిట్రీవ్ చేసేయచ్చు. సో దట్ ఈస్ లైక్ డేంజరస్ అటాక్. అండ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే ఈ అటాక్స్ గురించి మనకు తెలుసుకుంటాం, మళ్ళీ ఫ్యూచర్ క్లాసెస్లో తెలుసుకుంటాం. అసలు ఈ అటాక్స్ నుంచి వెబ్ అప్లికేషన్ తమని ఎట్లా డిఫైన్ చేసుకుంటాయి. సో మనం యాజ్ ఎ పెనిట్రేషన్ టెస్టర్, లైక్ మనం కంప్లీట్ వెబ్ అప్లికేషన్ ఓనర్ నుంచి రైట్స్ తీసుకొని మనం ఎథికల్ లైక్ పెనిట్రేషన్ టెస్టింగ్ చేస్తాం, లైక్ సెక్యూరిటీ టెస్టింగ్ చేస్తాం. వెబ్ అప్లికేషన్ గురించి కంప్లీట్ అటాక్స్ వాటి మీద వెబ్ అప్లికేషన్స్ మీద చేస్తాం. సో వాటిని అది ఎలాగా డిఫైన్ చేసుకుంటున్నాయో దాని గురించి తెలుసుకొని ఫుల్గా అటాక్స్ రిపోర్ట్ రాసి వెబ్ అప్లికేషన్ లైక్ ఆ ఓనర్స్కి ఇస్తే వాళ్ళు డెవలపర్స్ టీమ్స్తో కూర్చొని దాన్ని ఫిక్స్ చేసుకుంటారు. ఏమైనా లూప్ హోల్స్ ఉంటాయి, లైక్ ఏ కదా లూప్ హోల్స్ ఉంటే దాన్ని కవర్ చేసుకొని, సో దట్ వాళ్ళ వెబ్ అప్లికేషన్కి సెక్యూరిటీ పెంచుకుంటారు. సో మనం వెబ్ అప్లికేషన్ పెనిట్రేషన్ టెస్టింగ్కి వెళ్ళే ముందు సమ్ బేసిక్స్ తెలుసుకుంటాం. సో లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిటిపి, ఇక్కడ ఫుల్ ఫామ్ చూస్తే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. లైక్ ఇది అనేది ఒక కమ్యూనికేషన్ బిట్వీన్ వెబ్ బ్రౌజర్కి అండ్ వెబ్ సర్వర్కి. ఆ వెబ్ సర్వర్లోనే మన అప్లికేషన్ అనేది హోస్ట్ చేస్తుంటుంది. ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు మనం గూగుల్.com అనుకో, గూగుల్.comకి వెళ్ళి ఫేస్బుక్ ఫేస్బుక్ లైక్ ఈ ఫేస్బుక్.com అనేది ఒక సర్వర్లో ఇది ఒక సర్వర్లో వెబ్ అప్లికేషన్ హోస్ట్ చేస్తుంది ఫేస్బుక్ అనేది. సో మెనీ సర్వర్లు ఉంటాయనుకో, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. ఫేస్బుక్ ఈ వెబ్ అప్లికేషన్ ఒక సర్వర్లో హోస్ట్ అవుతూ ఉంటుంది. మనం దానికి రిక్వెస్ట్ పెడుతున్నాం. రిక్వెస్ట్ పెట్టాలంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి వెబ్ సర్వర్ దగ్గరికి వెళ్ళి నాకు నాకు ఫేస్బుక్.com కావాలంటే దానికి అర్థం కాదు కదా. మనకి దాన్ని మనం అర్థమైన వేలో చెప్పాలి. దానికి అర్థమైన వేలో చెప్పడానికి మనం వెబ్ బ్రౌజర్ని యూజ్ చేస్తాం. వెబ్ బ్రౌజర్ అంటే ఎగ్జాంపుల్ ఫైర్ ఫాక్స్. ఇక్కడ మనం ఫేస్బుక్.com కావాలి అని చెప్పి ఆ వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ పెడతాం. ఆ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఆ వెబ్ సర్వరు మన గురించి డీటెయిల్స్ తెలుసుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రిక్వెస్ట్ పెట్టారు, లైక్ ఈ కంప్యూటర్ గురించి ఏంది, అసలు ఏ ఫైర్ ఫాక్స్ లైక్ ఏ వెబ్ లైక్ ఫైర్ ఫాక్స్ నుంచి రిక్వెస్ట్ పెట్టారు, ఏ విండోస్ అన్నీ తెలుసుకొని అది కరెక్ట్గా ఉంటే మనకి అంటే లైక్ దెర్ ఈస్ నో లైక్ ఏ సెక్యూరిటీ పర్సన్ అవసరం లేదు, బికాస్ ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ టు ఎవ్రీ వన్. ఓకే, దెర్ ఈస్ నో లైక్ మనకు ఇది ఫ్రీగా పేజ్, దీంట్లో ఎవరైనా యాక్సెస్ చేస్తారు. బట్ మన లోపల ఉన్న వెబ్సైట్కి ఎగ్జాంపుల్ మన లాగిన్ అయిన తర్వాత వచ్చిన డాష్ బోర్డు నేను యాక్సెస్ చేయడానికి మన సెక్యూరిటీ కాల్ లైక్ సెక్యూరిటీ చెక్ చేసుకుంటుంది కరెక్ట్గా వెబ్ లైక్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తున్నారా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం డాష్ బోర్డ్కి వెళ్తాం కానీ. బట్ ప్రజెంట్ ఇది ఫ్రీగా అవైలబులే, లైక్ ఎవరైనా రిక్వెస్ట్ చేయొచ్చు వెబ్ సర్వర్ని, నో ప్రాబ్లం ఇది. ఓకేనా? అండ్ ఐ థింక్ మీకు హెచ్టిటిపి అంటే ఏందో అర్థమై ఉంటుంది. ఇప్పుడు హెచ్టిటిపి అంటే ఏంది, హెచ్టిటిపిఎస్ అంటే ఏంది. హెచ్టిటిపి అనేది మనం చూసినట్టే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, మనకి ఫుల్ ఫామ్ తెలుసు కదా. లైక్ ఎస్ మీన్స్ సింప్లీ సెక్యూర్. అంటే ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు మనం ఇదే తీసుకుంటాం ఎగ్జాంపుల్. ఇక్కడ మనం లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తాం. తర్వాత లాగిన్ క్రెడెన్షియల్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి బ్లా 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 ఏదో ఒకటి ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇది మన లాగిన్ కొట్టగానే
ఈ రిక్వెస్ట్ అనేది వెబ్ సర్వర్కి వెళ్తుంది. అంటే ఇది వెబ్ సర్వర్కి వెళ్తుంది. వెబ్ సర్వర్కి వెళ్తున్నప్పుడు ఇది ఎన్క్రిప్టెడ్ టనల్లో వెళ్తుంది. ఎన్క్రిప్టెడ్. సో ఇప్పుడు కొంతమంది హ్యాకర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ మీరు కూర్చొని సిస్టంలో ఫేస్బుక్ లాగిన్ అవుతున్నాడు. హెచ్టిటిపి యూస్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ వెబ్ అప్లికేషన్ హెచ్టిటిపిఎస్ లేదు, హెచ్టిటిపి ఉంది. మీరు లాగిన్ ఎంటర్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ కొంతమంది హ్యాకర్స్ మిడిల్లో కూర్చొని లైక్ మీ నెట్వర్క్ ట్రాఫిక్ని వైర్ షాక్ నుంచి క్యాప్చర్ చేశారనుకో, మీ లాగిన్ క్రెడెన్షియల్స్ అన్ని వాళ్ళు తీసేసుకుంటారు. సో వాళ్ళకి ఈజీగా విజిబుల్. సో అది ఇంక్రిప్టెడ్ కాదు అది. సో అది ఇంక్రిప్టెడ్ కాదు. సో ఈజీగా వాళ్ళు తీసుకొని మీ సైడ్ నుంచి వాళ్ళు లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చిన తర్వాత అది తీసుకొని లాగిన్ అయిపోతే అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏ వెబ్సైట్ కానీ మీరు ఎప్పుడైనా కానీ ఏ వెబ్సైట్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో హెచ్టిటిపి వెబ్సైట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది కనెక్షన్ ఈస్ నాట్ సెక్యూర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో ఇది అప్లికేషన్ అనుకోండి. దీంట్లో మనం ఏమైనా లాగిన్ డీటెయిల్స్ ఏమైనా ఇచ్చాయనుకోండి, అది ఈజీగా కొంతమంది హ్యాకర్స్ మిడిల్లో కూర్చొని ఆ నెట్వర్క్ ట్రాఫిక్ని డేటా ప్యాకెట్స్ అంటారు, దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని అనాలిసిస్ చేస్తే దాంట్లో ఉన్న లైక్ మీ లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ వచ్చేస్తాయి బయటికి, వాళ్ళకి వచ్చేస్తాయి. సో దట్ వాళ్ళు ఈజీగా లాగిన్ అయిపోతారు దాన్ని తీసుకొని. సో ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ లైక్ గూగుల్ అనుకో, ఈ హెచ్టిటిపి లైక్ అవి ఉన్నాయి ఆల్మోస్ట్ తగ్గిపోయాయి. ఎందుకంటే అందరూ అప్డేట్ అయిపోయారు. వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, ఈ వెబ్ అప్లికేషన్స్కి అయినా కానీ క్లయింట్స్ ఉంటేనే కదా లైక్ వాళ్ళ మార్కెటింగ్ అని ఏదైనా ఇంక్రీజ్ అవుతుంది. సో క్లయింట్స్ యొక్క డేటా సెక్యూర్గా లేకపోతే ఇంకా వెబ్ అప్లికేషన్ దేనికి, వాళ్ళకి ఎట్టా మార్కెట్ పడిపోద్ది. సో ఆ వెబ్ అప్లికేషన్ ఎవరు యూజ్ చేయరు కూడా, అట్టా మార్కెట్ పడిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు అందరు వెబ్ అప్లికేషన్స్ వెబ్ అప్లికేషన్స్ ఓనర్స్ వచ్చి వాళ్ళు లైక్ వాళ్ళ వెబ్సైట్లకి వెబ్ అప్లికేషన్స్కి హెచ్టిటిపిఎస్ యూజ్ చేస్తుంటారు. సో అది మీకు డిఫరెన్స్ అర్థమైందని కోరుకుంటున్నాను. అండ్ ఇది ఒకటి చూడండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ రిక్వెస్ట్ పెడుతున్నాడు క్లయింట్, వెబ్ బ్రౌజర్ నుంచి హెచ్టిటిపి రిక్వెస్ట్ పెడుతున్నాడు. ఈ సర్వర్ తీసుకుని సర్వర్ చూసి దానికి హెచ్టిటిపి రెస్పాన్స్ ఇస్తుంది. మీకు వీటి గురించి ఈజీగా అర్థం అవ్వాలంటే నెక్స్ట్ స్లైడ్లో మీకు ఈజీగా అర్థం అవుతుంది అసలు ఏంది ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఇప్పుడు డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఏంటి. ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు మీరు వెబ్ బ్రౌజర్కి వెళ్ళి facebook.com లైక్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ తీసుకుందాం. twitter.com అనగానే డైరెక్ట్గా వెళ్ళి ట్విట్టర్లో మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనకి వెబ్ సర్వర్లకి వాటికి ట్విట్టర్ అంటే డొమైన్ నేమ్ అంటే గుర్తుండవు. వాటికి గుర్తుండేది ఓన్లీ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అనేది లైక్ ఫిజికల్ అడ్రస్ ఫర్ ద వెబ్ అప్లికేషన్ ఆన్ ద ఇంటర్నెట్. ఇప్పుడు మనకి ఎట్ట అడ్రస్, మన ఇంటికి అడ్రస్ ఎట్టుందో లైక్ మన ఇంట్లో ఉంటున్నాము, ఇక్కడ ఉంటున్నాం, ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంటున్నాము, హైదరాబాద్లో ఇలాగ ప్రెసెంట్ లొకేషన్ అని చెప్పి మనకి అడ్రస్ ఉంటుంది. సో ఎవరైనా అడిగితే అడ్రస్ చెప్తే మన దగ్గరికి వస్తారు ఎవరైనా కానీ. అలాగే వెబ్ అప్లికేషన్స్కి అడ్రస్ అంటే ఫిజికల్ అడ్రస్ లైక్ దట్ ఈస్ లైక్ సమ్ అడ్రస్, లాజికల్ అడ్రస్ లైక్ గురించి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, నాకు దీనికి twitter.com అనగానే ఏమవుతుందంటే దీనికి ఐపీ అడ్రస్ తెలియదు, మన 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 ఫైర్ ఫాక్స్కి ఐపీ అడ్రస్ తెలీదు. సో దట్ డిఎన్ఎస్ సర్వర్ అనేది నియర్ బై డిఎన్ఎస్ సర్వర్ మీ సిస్టమ్కి డిఎన్ఎస్ సర్వర్కి రిక్వెస్ట్ పెడుతుంది. సో నాకు ట్విట్టర్ యొక్క ఐపీ అడ్రస్ కావాలి. ఇప్పుడు మీరే కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అని మీరు కామెంట్ ప్రాంప్ట్ ఇవ్వండి, సిఎండి ఓపెన్ చేయండి. ఇప్పుడు పింగ్ సారీ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ చూసుకోండి. సో ఇక్కడ చూడండి 157.240.228.35 అనేది ఇది ఈ ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ అనేది ఒక మనకి facebook.com అనేది గుర్తుంటుంది. మనకి ఈ 157.240.228.35 అని గుర్తు పెట్టుకోలేము, మనం హ్యూమన్స్ కదా. సో ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది ఒక ఫోన్ బుక్ లాంటిది. ఇప్పుడు facebook.com అని అనుకో, లైక్ దాని ఐపీ అడ్రస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, నాకు facebook.com నేను క్లిక్ చేయగానే ఇక్కడ
క్లిక్ చేయగానే నా సిస్టమ్కి తెలియదు, నా వెబ్ బ్రౌజర్కి తెలియదు facebook.com అంటే ఏందని. దీని రిక్వెస్ట్ని ఈ డిఎన్ఎస్ సర్వర్కి పెడుతుంది. పెట్టగానే ఇది మనకు ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేయగానే సో దట్ ఆ ఐపీ అడ్రస్ అనేది మన కేచీలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ రిక్వెస్ట్ మళ్ళీ facebook.com అని తెలుసుకోవడానికి మళ్ళీ రిక్వెస్ట్ అది పెట్టకుండా మనకి వెబ్ కేచీలోనే స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్ అయినప్పుడు తర్వాత ఇప్పుడు మనకి ఐపీ అడ్రస్ దొరికింది. సో మనం హెచ్టిటిపి రిక్వెస్ట్ పెడతాం. సో హెచ్టిటిపి రిక్వెస్ట్ పెట్టగానే మనకి రెస్పాన్స్ వస్తుంది వెబ్ సర్వర్ నుంచి. సో ఇప్పుడు నేను రిక్వెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూసినట్టు, సో నేను ఇప్పుడు రిక్వెస్ట్ పెడతాను facebook.comకి. సో ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అంటే దీని వెనకాల ప్రాసెస్ లైక్ మన వెబ్ బ్రౌజర్ అనేది మన నియర్ బై డిఎన్ఎస్ సర్వర్కి facebook.com అంటే ఏంది అని దాని రిక్వెస్ట్ దాన్ని అంటే వెళ్ళాలి. దాని రిక్వెస్ట్ అంటే దాని ఐపీ అడ్రస్ డిఎన్ఎస్ facebook.com, దీని ఐపీ 159.156.37.3 సమ్ ఎగ్జాంపుల్ అనుకోండి చెప్తుంది అలాగా. సో దట్ మనకి ఆ రిక్వెస్ట్ మనది వెబ్ క్యాచ్లో స్టోర్ అయ్యి తర్వాత దాన్ని యూజ్ చేసుకొని మనం facebook.com అనేది వెబ్ సర్వర్కి వెళ్ళి ఆ యొక్క వెబ్ అప్లికేషన్ని యాక్సెస్ చేస్తాం. సో ఇది టోటల్గా డిఎన్ఎఫ్ వర్క్ అంటే. సో డిఎన్ఎస్ వర్క్. డిఎన్ఎస్లో మెనీ రికార్డ్స్ ఉంటాయి, ఏ రికార్డ్స్ సినేమ్ రికార్డ్స్ అవన్నీ ప్రెజెంట్ అవసరం లేదు. ఇప్పుడు బేసిక్గా వెళ్తాం. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్ లైక్ డీప్గా వెళ్ళినప్పుడు వాటి గురించి డీప్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటే. ఇప్పుడు ఇది హెచ్టిటిపి రిక్వెస్ట్. సో మీకు ఇది నేను బర్బ్ సూట్లో క్యాప్చర్ చేశాను. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్బ్ సూట్ అనేది ఇన్స్టాల్ చేసి చూపిస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది అసలు బర్బ్ సూట్ అనేది ఏంటంటే ఇది టెస్టింగ్ కోసం లైక్ వెబ్ అప్లికేషన్ పెనిట్రేషన్ టెస్టింగ్ కోసం యూస్ చేస్తారు. ఇట్ ఈస్ ఏ ప్రాక్సీ ఏంటంటే ఇప్పుడు నేను నాది వెబ్ బ్రౌజర్, నా వెబ్ బ్రౌజర్కి వెబ్ సర్వర్కి మిడిల్లో ఉంటుంది. మిడిల్లో ఉండి ఇంటర్సెప్ట్ లైక్ రిక్వెస్ట్ని క్యాప్చర్ చేస్తుంది. రిక్వెస్ట్ని క్యాప్చర్ చేస్తుంది. సో దట్ మనం ఆ రిక్వెస్ట్ని మిడిల్లో కూర్చొని ఎడిట్ చేసుకోవచ్చు లైక్ రిక్వెస్ట్ని లైక్ చేంజ్ చేసి మనకి ఇష్టం వచ్చినట్టు మార్చుకొని ఆ రిక్వెస్ట్ని అటు పంపించారు. అలాగా చేంజ్ చేసుకోవడానికి మనం ప్రాక్సీగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు బర్బ్ సూట్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది కమ్యూనిటీ వర్షన్ అండి. దీంట్లో అన్ని టూల్స్ అన్ని యూజ్ చేయలేము, కొన్ని టూల్స్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో దట్ ఆ టూల్స్ యూజ్ చేసుకొని బేసిక్ ఇప్పుడు మనకి లైక్ దీంట్లో మెనీ టూల్స్ ఉంటాయి లైక్ రిపీటర్ ఉంటుంది, ఇంట్రూడర్ ఉంటుంది, సీక్వెన్సర్ ఉంటుంది, ఇంటర్సెప్ట్ అనేది మనం మెయిన్గా యూజ్ చేసేది మెయిన్గా లైక్ దాన్ని ఇంటర్సెప్ట్ అని ఒక నిమిషం అండి మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను, తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోని పాస్ చేయండి, వీడియోని పాస్ చేసి నేను డౌన్లోడ్ అవ్వగానే మీకు ఇది చూపిస్తాను. సో మనం ఇక్కడ యాక్సెప్ట్. సో ఇది వర్బ్ సూట్ కమ్యూనిటీ ఎడిషన్ యొక్క డాష్ బోర్డ్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంది వాట్ ఆర్ ద వల్నరబిలిటీస్ ఆర్ ప్రెజెంట్ ద అప్లికేషన్ ఓన్లీ. బట్ ఇది ప్రో వర్షన్లో మాత్రమే ఉంటుంది, మనకి యాక్సెస్ లేదు కమ్యూనిటీ ఎడిషన్. దెన్ హియర్ మనం దేని గురించి ఇప్పుడు ప్రాక్సీ మీకు చెప్పాం కదా. ప్రాక్సీ అంటే ఇట్స్ ఇప్పుడు నా వెబ్ బ్రౌజర్, నేను నా వెబ్ బ్రౌజర్ నుంచి ఫేస్బుక్కి అప్లికేషన్కి రిక్వెస్ట్ పెడతాను. నాకు ఒక పేజ్ కావాలి, మెయిన్ ఇండెక్స్ పేజ్ కావాలి. సో facebook.com అని చెప్పి నేను వెబ్ బ్రౌజర్లో నేను రిక్వెస్ట్ పెడతాను. మధ్య ప్రాక్సీ ఈ వెబ్ సూట్ అనేది లైక్ ప్రాక్సీ, ఇట్ ఈస్ లైక్ ప్రాక్సీ మిడిల్లో ఉంటుంది. ఇప్పుడు నా రిక్వెస్ట్ అనేది ఫస్ట్ ప్రాక్సీకి వెళ్ళదు, ప్రాక్సీ నుంచి తర్వాత వెబ్ సర్వర్కి వెళ్తుంది. సో ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ప్రాక్సీ ఓపెన్ చేసి ఇంటర్సెప్ట్ ఆన్ చేశాను, ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఆఫ్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్ గురించి చెప్పలేదు కదా, ఇది ఫాక్సీ ప్రాక్సీ అని ఎక్స్టెన్షన్. సో మనం ఈ ఫాక్సీ ప్రాక్సీ ఫైర్ ఫాక్స్ ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా లైక్ ఈ సెట్టింగ్ లైక్ బర్బ్ సూట్కి మన వెబ్ బ్రౌజర్కి బర్బ్ సూట్కి కనెక్షన్స్ ఇక్కడ యాడ్ ఉంటుంది. యాడ్ కొట్టగానే క్లిక్ చేసేయండి, తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఫైర్ ప్రాక్సీకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది, ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ యాడ్ కొట్టండి.
యాగ్ కొట్టినప్పుడు మీకు ఇప్పుడు నేను బర్ప్ అని ఇక్కడ టైటిల్ ఇవ్వండి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ బర్ప్ అని ఇస్తాను, ఆర్పి బర్ప్ హెచ్టిటిపి. సో 1 2 సో డిఫాల్ట్గా లైక్ లోకల్ ఐపీ ఇది అంటారు దీన్ని, 0.0.1. లైక్ నేను పోర్ట్ నెంబర్ లైక్ 8080 మీ ఇష్టం ఏదైనా వేయండి, 8080. సో సేవ్ కొట్టేసాను. సో ఆటోమేటిక్గా అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బర్బ్ సూట్ను ఓపెన్ చేసి ఆల్రెడీ ఉందనుకుంటా, లైక్ ఇదిగోండి బర్బ్ సూట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ నేను ఇంటర్సెప్ట్ ఆన్ పెట్టాను. ఆన్ పెట్టి నేను facebook.com అని క్లిక్ చేశాను. సారీ ఇక్కడ నేను ఇది ఆన్ చేయలేదు. ఇప్పుడు ఇది ఆన్ చేశాను, ఇక్కడ గ్రీన్ లైట్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని కొడతాను, అడ్వాన్స్. ఇక్కడ అడ్వాన్స్ వచ్చినప్పుడు ఏమి అడ్వాన్స్, సారీ. ఇక్కడ నేను టూల్ ఒకటి ఇన్స్టాల్ లైక్ ఐ థింక్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. http కొట్టగానే ఇక్కడ సర్టిఫికేట్ అని ఉంటుంది. సారీ ఇది మీకు కనిపించట్లేదు. కొట్టగానే ఇక్కడ మీకు సర్టిఫికేట్ అని వస్తుంది. సర్టిఫికేట్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ అనుకోండి, సేవ్ చేయండి సర్టిఫికేట్. డౌన్లోడ్స్ కదా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్ పోయింది. వ్యూ సర్టిఫికేట్స్ ఉంటాయండి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇంపోర్ట్ వస్తుంది. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసిన సర్టిఫికేట్ ఉంటుంది చూసారా, ఈ సర్టిఫికేట్ని ఇక్కడ లైక్ ఇక్కడ ట్రస్ట్ బోత్ టిక్ చేయండి. ఓకే. సో ఇట్ అయిపోయింది కదండి. ఇప్పుడు అది బేసిక్ ఏంటంటే హెచ్టిటిపిఎస్ వెబ్సైట్లు కూడా ఇంటర్సెప్ట్ చేయడానికి యూజ్ అవుతుందండి, అంతే ఇంకేం లేదు. facebook.com. ఇప్పుడు నేను facebook.com రిక్వెస్ట్ కావాలి నాకు. సో ఇలా ఇక్కడ అనేది రిక్వెస్ట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్వర్డ్ ఈ అనేది చూడండి. ఎగ్జాంపుల్ గెట్ రిక్వెస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు గెట్ రిక్వెస్ట్ నాకు ఫేస్బుక్ ఒక మెయిన్ పేజ్ కావాలి. సో హోస్ట్ గెట్. సో ఇది గెట్ మెథడ్ అంటారు. మెథడ్స్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది రిక్వెస్ట్ అంటారు. రిక్వెస్ట్ ఎలా ఉంటుందో మనకి మనం వెబ్ బ్రౌజర్ నుంచి పంపించే రిక్వెస్ట్ ఎలా ఉంటుందో ఇదండి. ఇప్పుడు దీన్ని నేను సెండ్ టు రిపీటర్ పంపుతానండి. రిపీటర్ పంపగానే ఇప్పుడు ఇది రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఇక్కడ మనకి సెండ్ చేయగానే మనకి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు రెస్పాన్స్లో చూసుకోండి, ఇది రెస్పాన్స్. ఇది ఇప్పుడు రిపీటర్ ఈ టూల్స్ గురించి నేను మొత్తం పూర్తిగా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ప్రజెంట్ దీని గురించి చూడండి. సో ఇది రెస్పాన్స్ హెడర్స్, ఇలా ఉంటాయి రెస్పాన్స్ హెడర్. ఈ మామూలుగా రిక్వెస్ట్ హెడర్, ఇది రెస్పాన్స్ హెడర్. సో ఇంకా అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఇది వెబ్సైట్ గురించి మీకు ఏది రిక్వెస్ట్ ఎలా. సో ఇప్పుడు నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను బబ్ని. ఇప్పుడు నేను స్లైడ్స్కి వెళ్తాను. ఇప్పుడు ఇదండి, ఇలా ఇప్పుడు చూసారు కదా ఏది రిక్వెస్ట్ ఎలా పోతుంది. ఇక్కడ మీరు చూసారు కదండి గెట్ అనేది. ఈ గెట్ ఇక్కడ మనం గెట్ అనేది ఒక మెథడ్. పోస్ట్ ఇప్పుడు చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఇన్ హెచ్టిటిపి రిక్వెస్ట్లో. గెట్, పోస్ట్, పుట్, హెడ్, డెలిట్, ట్రేస్. ఇప్పుడు గెట్ అనుకో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గెట్ నాకు ఒక ఇండెక్స్ పేజ్ కావాలి, నాకు రిసోర్సెస్ కావాలి ఫ్రమ్ ద వెబ్ సర్వర్స్ మెయిన్ ఇండెక్స్. సో నేను గెట్ మెథడ్ అని వెళ్తుంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ పోస్ట్ మెథడ్ చూసారనుకో, ఇప్పుడు నేను ప్రాక్సీ ఫార్వర్డ్ ఇంటర్సెప్ట్ ఫైర్ ఫాక్స్కి వెళ్తే
ఫైర్ ఫాక్స్కి వెళ్ళగానే పిహెచ్పి ఇవన్నీ గూగుల్ డాక్స్ అండి. వీటి గురించి నేను నెక్స్ట్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఏదో ఒక వెబ్సైట్, సారీ ఇది కాదు. ఇప్పుడు టెస్ట్ ఇది టెస్ట్, దీని మీద క్లిక్ చేయండి. టెస్ట్ ఇది అనేది లైక్ ఇంటెన్షనలీ వల్నరబుల్ వెబ్ అప్లికేషన్స్ అండి. ఇది మనం సో ఇది ఇంటెన్షనల్లీ వల్నరబుల్ వెబ్ అప్లికేషన్ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి, మన ఒక వెబ్ అప్లికేషన్ పెనిట్రేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సైన్ అప్ దాని మీదకి వెళ్ళిపోయాను. అయిపోయిన ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందని చూసారా. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇప్పుడు నేను చూడు బర్ప్ ఆన్ చేస్తాను. బర్ప్ ఆన్ చేసి నేను రిక్వెస్ట్ని క్యాప్చర్ చేస్తాను. ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఆన్ చేశాను. ఆన్ చేసి ఏదో సంథింగ్ ఇప్పుడు లాగిన్ ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్ వచ్చింది. సో ఇప్పుడు పోస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే మనం ఏమైనా డీటెయిల్స్ అనేది ఇప్పుడు లాగిన్ క్రెడెన్షియల్ని వెబ్ సర్వర్కి ఇస్తున్నాం. వెబ్ సర్వర్కి ఇస్తున్నప్పుడు ఇది రిక్వెస్ట్ అని మనం పంపిస్తున్నాం. ఇక్కడ నుంచి మన డీటెయిల్స్ ఆడికి వెబ్ సర్వర్కి ఇస్తున్నాం. సో దట్ ఇది రిక్వెస్ట్ అనేది మెథడ్ అనేది పోస్ట్లో పోతుంది. సో దీన్ని పోస్ట్ మెథడ్ అంటారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు చూడు పుట్ మెథడ్ అనేది దేనికి యూస్ చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫేస్బుక్లో ఒక ఏదో ప్రొఫైల్ పిక్ ఉంటే నాకు ఏదో బ్లాగ్స్ ఉన్నాయంటే దాన్ని నేను అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ కొత్త కంటెంట్ దానికి యాడ్ చేయాలి. దానికి చేయడానికి కోసం పుట్ మెథడ్ అని యూస్ చేస్తాం. పుట్ మెథడ్ అని. హెడ్ మెథడ్ అనేది ఇట్ ఈస్ లైక్ సేమ్ గెట్ మెథడ్ లాగే ఉంటుంది. గెట్ మెథడ్లో మనం రిక్వెస్ట్ పెడితే నాకు రిసోర్సెస్ కావాలి. సో రిక్వెస్ట్ పెడతాం కదండి. రిక్వెస్ట్ పెట్టగానే రెస్పాన్స్ వస్తుంది HTML లాగా బాడీ ఉండి. సో ఇదంతా ఇప్పుడు చూడండి, ఇది రిక్వెస్ట్ అండి. ఇది లైక్ ఎగ్జాంపుల్ మీకు రిపీటర్ చూసాను అనుకో, ఇవన్నీ గెట్, హోస్ట్, కుకీ, యూజర్ ఏజెంట్, యాక్సెప్ట్, ఏంటి అప్గ్రేడ్, ఇవన్నీ హెడర్స్ అంటారండి రిక్వెస్ట్లు. ఇవి కూడా చూడండి HTTP, ఇవన్నీ కూడా హెడర్స్. కింద డాక్యుమెంట్ HTML అని చూసాను, ఇదంతా బాడీ. ఈ బాడీ మాత్రం రాదు. లైక్ సేమ్ గెట్ లాగే ఉంటుందండి, కానీ బాడీ మాత్రం ఓన్లీ హెడర్స్ మాత్రమే వస్తుంది. సో ఇది యూస్ ఫర్ ద టెస్టింగ్ పర్పస్ కోసం యూస్ చేస్తుంటారండి. అండ్ డిలీట్ అనే వర్డ్లోనే మీకు అర్థమవుతుంది. ఏమైనా రిసోర్స్ కానీ ఏమైనా డిలీట్ చేసుకోవాలనుకుంటున్నాం, మన ఎగ్జాంపుల్ మన రిసోర్సెస్ని వెబ్ సర్వర్లో పబ్లిష్ నుంచి డిలీట్ చేసుకోవాలనుకుంటే సో డిలీట్ యూస్ చేస్తామండి. ట్రేస్ మెథడ్ అనేది లైక్ ఇది కూడా డీబగింగ్ కోసం యూస్ చేస్తారు. లైక్ ఏమైనా సర్వీస్ లైక్ ఏవైనా కానీ రిసోర్స్ని మనం యాక్సెస్ లైక్ ఏమైనా రిసోర్స్ని మనం కావాలి వెబ్ సర్వర్ నుంచి, లైక్ ఏదైనా కానీ దానికోసం ఇది ట్రేస్ మెథడ్ యూస్ చేస్తాం. లైక్ ట్రేస్ మెథడ్ అనేది ఎగ్జాంపుల్గా డీబగింగ్ పర్పస్. ఇఫ్ ఎనీ వెబ్ సర్వర్ ట్రేస్ మెథడ్ అని చెప్పేది ఆన్లో లైక్ ఉందనుకో దానికి, సో అది వనరబుల్ అండి. ఎందుకంటే అన్ని రిసోర్స్ని మన ట్రేస్ మెథడ్లో నుంచి మనం ఈవెన్ దెర్ ఇస్ నో అడ్మినిస్ట్రేటర్, దానికి ఏం అవసరం పర్మిషన్ ఏదైనా తీసుకుంటామండి ట్రేస్ మెథడ్లో. సో ఈ ట్రేస్ మెథడ్ అని ఆఫ్ చేయాలి కన్ఫామ్గా వెబ్ సర్వర్కి ఆఫ్లో ఉండాలి. అండ్ ఆప్షన్స్ అండ్ మెథడ్ అనేది, ఆప్షన్స్ అండ్ మెథడ్ ఏ మెథడ్స్ అనేవి ఉన్నాయి అది చెప్పడానికి ఆప్షన్స్ మెథడ్ అనేది యూజ్ అవుతుందండి. సో ఇదండి మీకు HTTP మెథడ్స్ గురించి పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేసాను. గెట్ మెథడ్ అనేది ఏవైనా రిసోర్సెస్ మనకి కావాలనుకుంటే లైక్ పేజెస్ అని చెప్పి ఓన్లీ లైక్ ఎవరికైనా లైక్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ, లైక్ ఎవరైనా యూస్ లైక్ ఫేస్బుక్ తీసుకుంటే index.php మెయిన్ ఫైల్ ఇండెక్స్ ఫైల్, సో అది తీసుకోవడానికి గెట్ మెథడ్ యూస్ చేస్తాం. పోస్ట్ మెథడ్ అనేది ఏవైనా మీ డీటెయిల్స్ క్రెడెన్షియల్స్ ఏవైనా ఎంటర్ చేయాలనుకుంటుంటే లైక్ ఏమైనా రిసోర్సెస్ మీరు వెబ్ సర్వర్కి, రిసోర్సెస్ కదండి, ఏ డీటెయిల్స్ మీ దగ్గర నుంచి వెబ్ సర్వర్కి పంపించాలంటే పోస్ట్ మెథడ్ యూస్ చేస్తాం. పోస్ట్ మెథడ్ అనేది ఆల్రెడీ ఉన్న రిసోర్స్ని అప్డేట్ చేయడానికి లైక్ బ్లాగ్స్ ఇలా అప్డేట్ చేయడానికి పుట్ మెథడ్ యూస్ చేస్తాం. హెడ్ మెథడ్ అనేది ఏంటంటే లైక్ చెప్పాం కదా గెట్ మెథడ్ లాగే, బట్ బాడీ అనేది రాదు. డిలీట్ మెథడ్ అనేది ఏమైనా రిసోర్స్ డిలీట్ చేయాలి ఫ్రమ్ యూ నుంచి, లైక్ రిసోర్స్ నుంచి మీ రిసోర్స్ నుంచి డిలీట్. ట్రేస్ మెథడ్ అనేది చెప్పాం కదండి డీబగింగ్ కోసం యూస్ చేస్తుంటారు. ఏమైనా వెబ్ సర్వర్లో ఉన్న రిసోర్సెస్ ఇంపార్టెంట్ రిసోర్సెస్ యాక్సెస్ చేయడానికి ట్రేస్ మెథడ్ అనేది డిఫాల్ట్గా ఆఫ్ చేసి పెట్టి ఉంటుంది. సో ఆప్షన్స్ మెథడ్ ఏమేమి మెథడ్స్ అనేది ఉన్నాయో అని చెప్పి లైక్ ఆన్లో ఉన్నాయని చెప్పి చూపించడానికి ఆప్షన్ మెథడ్ యూస్ చేస్తారు. సో లైక్ ఇదండి ట్యుటోరియల్ ఈరోజు. లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు షేర్ ఇన్ కామెంట్స్ అండి.
లైక్ ఈరోజు వీడియో రేపు నుంచి మనం హెడర్స్ లైక్ ఏంది హెడర్స్ అండ్ ఏంది హోస్ట్ హెడర్ యాక్సెప్ట్ ఇది ఎన్కోడింగ్ యాక్సెప్ట్ లాంగ్వేజ్ ఈ హెడర్స్ గురించి పూర్తిగా డీటెయిల్ రేపు వచ్చే వీడియోలో చూద్దామండి. లైక్ సైనింగ్ యూ, బై బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఇఫ్ యూ వాంట్ మీకు తెలుగులో ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఛానల్ వచ్చిందండి. పెనిట్రేషన్ టెస్టింగ్, ఎథికల్ హ్యాకింగ్ గురించి. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.